ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్లీజ్ నందు, నీకు దండం పెడతాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. దయచేసి మన పెళ్లి కాదనుకో. నన్ను పెళ్లి చేసుకో నందు. ప్లీజ్ నందు. సారీ శ్రావ్య, నన్ను క్షమించమ్మా. దేని క్షమించాలి? నా పెళ్ళ ఆపేసినందుక, లేక నా ప్రేమని చంపేసినందుక? దేని క్షమించాలి? నిజమే, నేను చేసిన దానికి క్షమాపణ లేదని నాకు తెలుసు. కానీ నా వల్ల నువ్వు ఇంత బాధపడతావని, ఇంత డిస్టర్బ్ అవుతావని నేను అనుకోలేదురా. నిజానికి మీది నాలాగా లవ్ మ్యారేజ్ అనుకోలేదు. మా పెళ్లితో పాటు మీ పెళ్ళి అనుకున్నాను, అంతేరా. పాపం శ్రావ్య నందుని ఎంత ప్రేమించి ఉంటే చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదంతా నాకు తెలియదు, కానీ నందు బాబాయ్ ఇంటికొచ్చినప్పుడల్లా శ్రావ్య పిన్ని వైపు నవ్వుతూ చూసేవాడు. పిన్ను కూడా నందు బాబాయ్ని చూసి నవ్వేది. శ్రావ్య, నిజంగా నాకు మీ మధ్య ఇంత ప్రేమ ఉందని తెలీదురా. అలాని నేను మీ ప్రేమని తక్కువ చేయడం లేదు, కానీ నేనున్న పరిస్థితికి నా గురించి కూడా ఆలోచించలేకపోయానంటే ఒక్కసారి అర్థం చేసుకోరా. తప్పు చేశానేమో. ముందుగానే మీ పెళ్లి జరిపించేసి ఉంటే ఇప్పుడు నీకింత బాధ మిగిల్చుండేవాడిని కాదేమో. ఎలాగైనా నందు శ్రావ్యల పెళ్లి జరిపించాలి బుజ్జి. కానీ అదెలాగో అర్థం కావడం లేదు. నందు గారితో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. నందు బాబాయ్ చాలా స్ట్రిక్ట్ అత్తా. నందు బాబాయ్ని ఒప్పించడం కష్టమేమో. లేదు బుజ్జి, లేదు. బాధ్యత తీసుకున్నాక ఎంత కష్టమైనా పని చెయ్యాలి. దానికి ఏదొక దారి దొరకాలి. పద. ఏంటి ఏమన్నా? మాది లవ్ కాదనుకున్నావా? చూడు, ఇవేంటో తెలుసా? నందు మీద నాకెంత ప్రేమ ఉందో నాలో నేను మురిసిపోతూ రోజు రాసుకున్న లెటర్స్ ఇవి. రేపు మా పెళ్ళయ్యాక ఇవి నందుకి నా మొట్టమొదటి గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను. చూడ్రా, చదువు.